ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి పారాయణంలో మనము 274, 275 లీలలు తెలుసుకుందాం. 274 మహాపట్టణం అయ్యేదే కదయ్యా. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు గొలగముడి వచ్చినప్పుడు అది ఒక కుగ్రామం. స్వామివారు వచ్చిన తర్వాత దాని రూపురేఖలే మారిపోయాయి. అసలు స్వామివారు ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏమిటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? పూర్వం రోజుల్లో ఎక్కువగా గోసంపద ఉండేది. నెల్లూరు జిల్లా దండకారణ్యం ఉన్న ప్రాంతంలో ఉంది. క్రూరమైన మృగాలు లేని ప్రాంతం ఎంచుకొని పట్టణానికి దగ్గరలో గోవులను మేపుతూ ప్రతిరోజు వచ్చే పాలు, పెరుగు, నెయ్యి తీసుకొని వచ్చి అక్కడ అమ్ముకుంటూ జీవనం సాగించుకునేవారు. అందుకు అనువుగా ఉన్న చోట కొంతమంది గొల్లలు చిన్న గ్రామం ఏర్పరచుకునేవారు. అక్కడ కొండలు గుట్టలు లేకుండా నేలంతా చదరంగా ఉంది. ఎత్తైన తాటి చెట్లు, దగ్గరలో చెరువు కూడా ఉంది. ఈ వసతులతో పాటుగా నెల్లూరుకు దగ్గరగా ఉండడంతో కొంతమంది గొల్లలు చేరి ఏర్పాటు చేసుకున్న గ్రామమే గొల్లల ముడి. అదే కాలక్రమంలో గొలగముడి అయింది. ముడి అంటే మోపురం అని అర్థం. ఇక్కడ గోవులు సంచరించి పవిత్రం చేసిన ప్రాంతం కాబట్టి స్వామివారు, అయ్యా, గోవులు తిరిగిన నేల ఇది, గోపాదమంత చోటు కూడా దొరకటం కష్టం కదయ్యా, మహాపట్టణం అయ్యేదే కదయ్యా అన్నారు. శ్రీమన్నారాయణమూర్తి భక్తులు పాదచారులై బృందాలుగా ఏర్పడి శ్రీదేవి భూదేవి సమేత రంగనాయకుని దర్శించుకుని వేదగిరి, పెంచలకోన, తిరుపతి క్షేత్రాలన్నీ కాలినడకతో వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ గొలగముడి వద్ద గో సంబంధిత పంచగవ్యములు దొరకటం వల్ల నీటి వసతి కోసం చెరువు ఉండడంతో తమ నిత్య నైమిత్తిక కర్మలకు, అనుష్ఠానానికి అనువుగా ఉంటుందని ఇక్కడ బస చేసేవారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి తమ యాత్ర సాగించేవారు. ఆ విధంగా సాధకులు, మునులు, యోగులు, భక్తులు నారాయణ నామస్మరణతో పావనం చేసిన పుణ్యభూమి గొలగముడి. అందుకే స్వామివారు, అయ్యో, ఇది కోట్ల నామంతో తడిసిన పుణ్యభూమి, మనం నిరంతరం నామం చేయాలయ్యా, నామం రాసులు రాసులు వస్తుండలేదా అని ప్రతిరోజు నామం చేయించారు. కాశీ రామేశ్వరం కంటే మేలు కదయ్యా అనేవారు స్వామి. నిరంతరం గుండం వేసి, ఇది కోటిలింగాల పూజ కదయ్యా అనేవారు. ఇక్కడ 86 ఎకరాల పుణ్యభూమి అన్నారు. భక్తులు స్వామివారి ఆశ్రమం ప్రాంతంలో ఎక్కడ నిద్ర చేసినా వారి కర్మలు తీరుతున్నాయి. పూర్వం రోజులలో మునులు, ఋషులు తపస్సు చేసుకున్న ప్రాంతం కాబట్టి ఆ నేల తల్లి స్వామివారిని ఆకర్షించింది అక్కడికి. నదీ తీరమైన కోటి తీర్థం పెన్నబద్వేలు తిప్పు వద్ద స్వామివారు 12 సంవత్సరాలు ఉన్నప్పటికీ అక్కడ వారి ప్రస్థానం కొనసాగించలేదు. తపోభూమి, గోపాద స్పర్శతో పునీతమైన గొలగముడికి ఆ యోగ్యత ఉండటం చేత ఇక్కడ నుండి స్వామివారు లోక కళ్యాణం కొనసాగిస్తున్నారు. ఏదైనా స్థలంలో మహనీయులు ప్రవేశిస్తే ఆ ప్రదేశం శక్తివంతం అవుతుంది. అలాంటి అర్హత ఉన్న ప్రాంతాన్ని యోగులు ఎన్నుకుంటారు. అలాంటి పవిత్ర సిద్ధక్షేత్రమైన గొలగముడిని దర్శించిన వారి జన్మ ధన్యమే. స్వామివారు 1962లో తమ ప్రస్థానం గొలగముడిలో చిన్న గుడిసెలో ప్రారంభించారు. అది ఈనాడు ఎంతగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలిసిందే. ఆ మహనీయుని లీలలకు వేదికగా వారి సమాధి బృందావనం భక్తుల పాలిట కల్పవృక్షంగా పూజలు అందుకుంటున్నది. స్వామివారి స్వహస్తాలతో వెలిగించిన గుండం నిత్యాగ్నిహోత్రం స్వామివారి ప్రతిరూపంగా విరాజిల్లుతూ వారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నది. గొలగముడిని దర్శించి అక్కడ జగద్గురువు దత్త సంప్రదాయంలో జరిగే స్వామివారి పూజలు, పల్లకీ సేవ మొదలైన కార్యక్రమాలలో పాల్గొని నిద్ర చేసిన వారికి జరుగుతున్న అనుభవాలు స్వామివారి ఉనికికి ప్రత్యక్ష నిదర్శనాలు. గొలగముడి గ్రామంలో నివసించే కొర్రకటి నివాసులు నాయుడు ఒకసారి వాళ్ళ పిన్నమ్మ రావమ్మతో కలిసి స్వామి దగ్గరికి వెళ్ళాడు. అతని వయసు అప్పుడు 10 సంవత్సరాలు. అక్క కొడుకు జ్వరంతో బాధపడుతున్నాడని స్వామివారికి చెప్పింది ఆమె. స్వామివారు మంత్రించి దారం ఇచ్చారు. అదేమి చేయదులేమ్మా అన్నారు స్వామి. స్వామివారు మంత్రించి దారం ఇవ్వగానే అతని జ్వరం తగ్గిపోయింది. పిల్లాడు లేచి హుషారుగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ తులసమ్మ, గోపాలయ్య, మరికొంతమంది సేవకులు ఉన్నారు. రావమ్మతో స్వామిలా అన్నారు,
అటు చూడమ్మా, కంచి గరుడ సేవకు వచ్చినట్టుగా జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. అన్నాన్ని రాసులు రాసులు పోసి వడ్డిస్తున్నారు. డబ్బులు కుప్పలు కుప్పలు పోసి లెక్క పెడుతున్నారు అన్నారు. స్వామివారు చెప్పేది ఆనాడు ఏం అర్థం కాలేదు ఎవరికి. ఆనాడు వారు చెప్పింది ఈనాడు అక్షర సత్యమైంది. శనివారం పర్వదినం ఆరాధన ఉత్సవాలలో వచ్చే జనానికి అన్నం రాసులు పోసి వండి పెడుతున్నారు. సంవత్సరానికి 10 లక్షల మందికి పైగా స్వామి వారి ఆశ్రమం ద్వారా అన్నదానం చేస్తున్నారు. భక్తులు అసంఖ్యాకంగా వస్తున్నారు. హుండీలో కానుకలు విరివిగా సమర్పిస్తున్నారు. ఆ భక్తులిచ్చే కానుకలతో అనేక సౌకర్యాలు చేస్తూ ప్రతి పైసా సద్వినియోగం చేస్తున్నారు. అక్కడ ప్రతిభా పాఠవాలతో పాటు ఎంతో అనుభవజ్ఞులైన కమిటీ పర్యవేక్షణలో దినదిన ప్రవర్ధమానంగా ఎవరూ ఊహించని విధంగా గొలగముడి క్షేత్రం అభివృద్ధి చెందుతోంది. ఇది స్వామివారు ఆనాడే చెప్పడం విశేషం. ఎప్పుడు ఎవరి చేత ఏ విధంగా సేవ చేయించుకోవాలో స్వామివారే నిర్ణయిస్తారు. ఆ సమయంలో వారు వచ్చి ఆ పని చేసి వెళ్తారు. ఇంకా ముందు ముందు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. స్వామివారు చెప్పిన విధంగా మహాపట్టణం అయ్యేదే కదయ్యా అన్నమాట సత్యమయ్యే రోజులు త్వరలో రానున్నాయి. 275 5గురి పెళ్లిళ్ళు చేశారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు దుత్తలూరు కమ్మవారిపాలెం ప్రాంతంలో పర్యటించేటప్పుడు ఎక్కువగా కమ్మవారిపాలెంలో ఉండేవారు. అక్కడ ఊరి బయట మైదానంలాగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండే ఆ ప్రదేశంలో చెన్నారెడ్డి అనే సాధకుడు ఒక భూగృహం ఏర్పాటు చేసుకుని సాధనలో ఉండేవాడు. స్వామివారు తరచుగా ఇక్కడికి వచ్చేవారు. అక్కడ అనేక మంది సాధకులతో గడిపేవారు. వారిలో కేశవ అవధూత, సుబ్బయ్య స్వామి, రామయ్య స్వామి ఉన్నారు. అలా స్వామివారు సాధు సంతులంటే చాలా ఇష్టంతో ఉండేవారు. స్వామివారు తరచుగా ఆ గ్రామంలో సంచరించిన కారణంగా కొందరు అంకిత భక్తులు ఏర్పడ్డారు. వారిలో నూతేటి వారి కుటుంబం ఒకటి. నూతేటి నారాయణరావు చిన్న వయసులోనే స్వామివారి చర్యలకు ఆకర్షితుడయ్యాడు. వీళ్ళు 5గురు అన్నదమ్ములు. స్వామివారిని అడగకుండా ఏ పని చేసేవారు కాదు. వీళ్ళందరికీ స్వామివారు నిర్ణయించిన వారితోనే వివాహాలు జరిగాయి. 5వ అన్నయ్య వివాహ సంబంధం కోసం స్వామివారు రాజుపాలెంలో ఉన్నప్పుడు వెళ్ళి అడిగారు. 4 సంబంధాలు వచ్చాయి. స్వామివారి పద్ధతి ప్రకారం 4 రాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. స్వామివారు ఒక గుర్తు చూపించి, ఈ అమ్మాయిని చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందన్నారు. కానీ అమ్మాయికి మాటలు సరిగ్గా రావు. స్వామివారు చెప్పిన మాటకు ఆ కుటుంబం అంతా ఆలోచించి, మనకి మంచైనా చెడైనా స్వామివారే అని వారు చెప్పిన అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న పొగాకు వ్యాపారం బాగా కలిసి వచ్చింది. 5 సంవత్సరాల్లోనే 100 ఎకరాల పొలం సంపాదించారు. 4వ అన్నకు సంబంధం వచ్చినప్పుడు స్వామివారిని అడిగితే, ఆమెతో అతనికి కుదరదు, వేరే అమ్మాయి అవుతుంది, కానీ ఈ అమ్మాయి కూడా మీ ఇంటి కోడలు అవుతుందన్నారు స్వామి. అలాగే ఆ అమ్మాయిని 3వ అన్న చేసుకున్నాడు. 4వ అన్నకు వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది. 2వ అన్నయ్య వివాహం కోసం బంధువుల అమ్మాయిని చేసుకుందామని వెళ్ళి అడిగితే, ఈ సంవత్సరం కాదయ్యా, పై సంవత్సరం అవుతుంది అన్నారు స్వామి. ఆమె సోదరుడు ఆదినారాయణ చనిపోవడంతో ఆ అమ్మాయితోనే స్వామివారు చెప్పిన విధంగా సంవత్సరం ఆలస్యంగా ఆ వివాహం జరిగింది. నారాయణరావు గుంటూరు దగ్గర అమరావతిలో కాంట్రాక్ట్ పని చేయిస్తున్నారు. అప్పుడు గుంటూరు నుండి ఒక సంబంధం వచ్చింది. ఆ సమయంలో కమ్మవారి పాలెంలో కూడా ఒక సంబంధం వచ్చింది. నారాయణరావు బావ కొర్రకటి రమణయ్య స్వామివారి దగ్గరకు వెళ్ళి అడిగాడు. గుంటూరు సంబంధం వద్దు, కమ్మవారి పాలెం సంబంధం చేసుకోమని చెప్పారు స్వామి. అతను అలాగే చేసుకున్నాడు. ఆ విధంగా 5గురు స్వామివారి అనుమతితో వారు సూచించిన అమ్మాయిలను చేసుకుని సుఖ సంతోషాలతో జీవించారు. ఒకరోజు స్వామివారు నారాయణరావు వాళ్ళ కొట్టంలో గుండం వేసుకుని ఉన్నారు. అది పొగాకు సీజన్. స్వామివారు గుండం వేసుకుని ఉన్న భాగంలో పొగాకు ఆరబెట్టాలి. స్వామివారికి ఎలా చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు. పొలం నుండి వచ్చేసరికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ స్థలం ఖాళీ చేసి ఆ కొట్టంలోనే వాళ్ళ పనికి అడ్డం లేకుండా గుండం మార్చారు స్వామి. అది చూసి నారాయణ ఆశ్చర్యపోయాడు. మనం మనసులో అనుకున్నా కూడా స్వామివారికి తెలిసిపోయింది అనుకున్నాడు. నారాయణరావు అన్న రమణయ్య బేల్దార మేస్త్రిగా పనిచేసేవాడు. స్వామివారి దగ్గరకు వచ్చి మంచి చెడులు అడిగాడు. అయ్యా, నీకు ఉత్తరం దిక్కు మేలు కదయ్యా,
అటువైపు వెళ్తే బాగుంటుంది అన్నారు స్వామి. స్వామివారు చెప్పిన విధంగా గుంటూరు వచ్చి స్థిరపడ్డాడు అతను. మంచి బిల్డింగ్ కాంట్రాక్ట్ పనులు లభించాయి. కోటీశ్వరుడయ్యాడు. స్వామివారి అనుగ్రహం వల్లనే ఇదంతా జరిగిందని ప్రతి సంవత్సరం స్వామివారి ఆరాధనలో ఆగస్టు 23, 24 తేదీలలో 2000 కిలోల బియ్యంతో 10,000 మందికి అన్నదానం చేస్తున్నారు. స్వామివారి అనుగ్రహానికి పాత్రులైన ఆ అన్నదమ్ములు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.